ప్రతి సంవత్సరం ఇటలీలో ఎకీమా మోటో షో అనేది ఒకటి జరుగుతుందండి. ఈ ఎకీమా ఆటో షోలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ సెక్టార్ కంపెనీస్, అవి ఈవీ సెగ్మెంట్ కానివ్వండి, నార్మల్ పెట్రోల్ వెహికల్ సెగ్మెంట్ కానివ్వండి, 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ అన్ని కూడా కొత్త రాబోయే ఫ్యూచర్ వెహికల్స్ అన్ని కూడా ఈ ఎకీమా మోటో షోలో రివీల్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఇటలీలో ఎకీమా మోటో షో అయితే జరిగిందనమాట. కొత్త వెహికల్స్ అయితే రివీల్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2 వీలర్ వెహికల్స్, అలానే పెట్రోల్ వెహికల్స్ లో కూడా 2 వీలర్స్ ని ఎక్కువ రివీల్ చేశారు. కొన్ని 4 వీలర్ వేరియంట్స్ కూడా రివీల్ చేశారు అనమాట. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మొదటిగా టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఎకీమా మోటార్ షోలో 3 ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ రివీల్ చేశారనమాట. ఫస్ట్ చూసినట్లయితే M1S మోడల్. మేము ప్రీవియస్ గా దీనికి సంబంధించిన వీడియోని ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేసాం. మ్యాక్సీ టైప్ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది 140 కిలోమీటర్ రేంజ్ తో ఈ స్కూటర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ టీవీఎస్ సంబంధించిన EFX30 అనమాట. ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్. నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ అపీల్ తో అయితే ఈ బైక్ అయితే ఉంటుంది. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే ఈ ఫీచర్స్ అనేవి బైక్ లో అయితే ఇస్తున్నారు. ఇక చివరిగా TVS X అనమాట. 14 అంగుళాల టైర్స్ ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. TVS X ఆల్రెడీ భారతదేశ మార్కెట్ లో అందుబాటులో ఉంది. 2,64,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్. దాంట్లో సంబంధించిన అప్గ్రేడెడ్ వేరియంట్ TVS X ని ఎకీమా మోటార్ షోలో అయితే రివీల్ చేశారనమాట. ఇందులో మనకి మ్యాప్ మిర్రరింగ్, వాయిస్ కంట్రోల్, రియల్ టైమ్ ట్రాకింగ్, వైర్లెస్ ఫోన్ పేరింగ్, గోప్రో సపోర్ట్ వంటి ఆప్షన్స్ అనేవి ఈ స్కూటర్ లో అయితే ఇస్తున్నారు. అలానే TVS కంపెనీ నుంచి ఒక హై పర్ఫార్మెన్స్ బైక్ అనమాట. ఇది లిక్విడ్ కూలింగ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో 450cc ఇంజిన్ కెపాసిటీతో ఉన్న బైక్ అనమాట. ఇది అలానే ఇందులో మనకి స్లిప్పర్ క్లచ్ కూడా అయితే ఇస్తున్నారు. కవాసాకి, యమహా, KTM వంటి కంపెనీలకి పోటీగా ఈ బైక్ ని అయితే డెవలప్ చేసినట్టుగా అర్థమవుతుంది. అలానే మరొక దేశం బాలిస్ట్రాన్ సంబంధించిన కంపెనీ నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ ని అయితే రివీల్ చేశారు. TS16.12 స్పోర్ట్స్ కార్ మరియు TCR 15.12 క్రూజర్ అనే బైక్ ని అయితే రివీల్ చేశారనమాట. సో ఇది వచ్చి TS16.12 బైక్ అనమాట. ఇది సో మనకి ఎలక్ట్రిక్ బైక్ అయితే చూడొచ్చు. ఛార్జింగ్ చేసుకుని ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ కంపెనీకి ఆటోమొబైల్ సెక్టార్ లో 70 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. 2 వేరియంట్స్ TS16.12, TSR 15.12 అనమాట. ఫస్ట్ వచ్చి 8000 వాట్ హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. 15.4 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అనమాట. 130 కిలోమీటర్ టాప్ స్పీడ్, 230 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు. ABS ప్లస్ TCS సేఫ్టీ బ్రేకింగ్ అయితే ఇస్తున్నారు. TPMS క్రూజ్ కంట్రోల్, సేఫ్టీ కెమెరా, కస్టమైజబుల్ గ్రాఫిక్స్ కూడా ఉంటున్నాయి అనమాట. నెక్స్ట్ వేరియంట్ వచ్చి 8000 వాట్ మోటార్, 212 కిలోమీటర్ రేంజ్, ఫుల్ ఛార్జింగ్ వచ్చి 2 గంటలు అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 7,500 యూరోస్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కంపెనీ EZD అనే ఒక కంపెనీ వాళ్ళు కూడా 2 వేరియంట్స్ అనమాట. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి, అలానే ఒక ఎలక్ట్రిక్ కార్ ని రివీల్ చేశారు. ఫస్ట్ అయితే EM05 అనే ఒక మినీ సిటీ కార్ అయితే రివీల్ చేశారు అనమాట. కార్ అయితే ఇలా కనిపిస్తుంది. 150 కిలోమీటర్ రేంజ్, 10.6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అనమాట. 45 లేదా 85 కిలోమీటర్ స్పీడ్ తో 2 రకాల వేరియంట్స్ కార్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ స్కూటర్ అనమాట, హైప్ మ్యాక్స్ అనే పేరుతో. ఇందులో కూడా 10.6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటరే, 130 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. ఆటోమేటివ్ గ్రేడ్ ఎయిర్ బ్యాగ్ ని కూడా అయితే ఇస్తున్నారు అనమాట. లైట్ వెయిట్ సెగ్మెంట్ తో హైపర్ వోల్ట్ S వేరియంట్ అని చెప్తున్నారు. ఈ వెహికల్ సంబంధించిన ఇమేజెస్ అనమాట ఇవి. సో మినీ కార్ ఒకటి, ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఆస్ట్రాక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక మినీ సైజ్ ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇదిగోండి మినీ సైజ్ ఎలక్ట్రిక్ కారు, చాలా చిన్న సైజ్ అయితే ఉంటుంది. ఇద్దరు అయితే కూర్చొని నడుపుకోవచ్చు అనమాట. 180 కిలోమీటర్ల రేంజ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సో AL6 సిరీస్ వచ్చి 45 కిలోమీటర్ టాప్ స్పీడ్, 180 కిలోమీటర్ రేంజ్, 5 కిలోవాట్ల మోటార్ అనమాట. AL7 వచ్చి 90 కిలోమీటర్ టాప్ స్పీడ్, 150 కిలోమీటర్ రేంజ్, 10 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇస్తున్నారు. ఇంకా బైక్స్ కూడా రివీల్ చేశారన్నమాట. బైక్స్ చూసుకున్నట్లయితే BMW సంబంధించిన F450 GS బైక్ అయితే రివీల్ చేశారు. ఇది ఒక 450cc ఇంజిన్ తో పనిచేసే బైక్ అనమాట. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 కూడా రివీల్ చేశారు. 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. 52.3 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ నార్టన్ మ్యాంక్స్ R బైక్ అనమాట. ఇది TVS కొలాబరేషన్ లో డెవలప్ చేసిన హై పర్ఫార్మెన్స్ బైక్ అనమాట. ఇందులో 1200cc V4 ఇంజిన్ అయితే ఉపయోగిస్తున్నారు. 130 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అలానే హీరో హంక్స్ 440 SX బైక్ కూడా రివీల్ చేశారు. ఇక నెక్స్ట్ హోండా కంపెనీ వాళ్ళు V3R 900E కంప్రెసర్ కాన్సెప్ట్ అయితే రివీల్ చేశారనమాట. బోత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అలానే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. 2 రకాలుగా పనిచేసే ఎలక్ట్రిక్ వేరియంట్ ఇది. V3 ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. నెక్స్ట్ హోండా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ WN7 ఎలక్ట్రిక్ బైక్ కూడా రివీల్ చేశారు. ఇది పెట్రోల్ సెగ్మెంట్ లో చూస్తే 600cc పెట్రోల్ బైక్ పర్ఫార్మెన్స్ సమానం అని చెప్తున్నారు. 9.3 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 140 కిలోమీటర్ రేంజ్ ఇస్తామని చెప్తున్నారు. అలానే 80% ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 30 నిమిషాల్లో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. USD సస్పెన్షన్ కానివ్వండి, 217 kgల వెయిట్ అయితే ఉంటుంది బైక్ వచ్చి. నెక్స్ట్ పియాజియో గ్రూప్ నుంచి స్కూటర్ అయితే రివీల్ చేస్తారు అనమాట. వెస్పా సంబంధించిన స్కూటర్. ఏప్రిల్ కంపెనీ వాళ్ళు SR GT 400 అయితే రివీల్ చేశారు. నెక్స్ట్ హీరో మోటార్ కంపెనీ నుంచి వేదా యూబెక్స్, VXZ, డర్టీ, అలానే MX7 వంటి 2 వీలర్ వేరియంట్స్ అయితే రివీల్ చేశారనమాట. ఇదే వేదా సంబంధించిన కాన్సెప్ట్ డర్టీ బైక్స్ అనమాట. ఇవి అనేది జీరో మోటార్ కంపెనీ వాళ్ళతో టైఅప్ డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ ఇది ఇంకొక డర్ట్ బైక్ కాన్సెప్ట్. అలానే హీరో ఎక్స్పల్స్ 210 డార్క్ ఎడిషన్
టూ వీలర్ అనమాట ఇది. అలానే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఫ్లయింగ్ ఫ్లీ S6 బైక్ ని కూడా రివీల్ చేశారు. ఇది ఎలక్ట్రిక్ బైక్, వచ్చే సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అగైన్ దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. అలానే హిమాలయన్ కంపెనీ వాళ్ళ మానా అనే ఒక బైక్ ని అయితే రివీల్ చేశారనమాట. వర్జ్ మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు కూడా అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ ని రివీల్ చేశారు. వెజ్ TS Pro అనమాట. 20.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 217 మైళ్ళ రేంజ్ అని చెప్తున్నారు, సుమారుగా 350 కిలోమీటర్లు అనమాట. అలానే ఇన్ఫినిటీ మెషిన్ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ 2 వీలర్ రివీల్ చేశారు. ఓల్టో అండ్ P1 అనే వేరియంట్స్ అనమాట. 60 కిలోమీటర్ రేంజ్ తో L1E మోపెడ్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ టొయోటా కంపెనీ వాళ్ళు హైడ్రోజన్ పవర్ పికప్ ట్రక్ ని రివీల్ చేశారనమాట. ఈ 2-in-1 వెహికల్, హైడ్రోజన్ ఇంజిన్, హైడ్రోజన్ పవర్ తో పనిచేస్తుంది. బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. 6 kgల హైడ్రోజన్ ట్యాంక్ అయితే ఉంటుంది. 24.9 కిలోవాట్ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. పవర్ వచ్చి 2 ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో ఈ వెహికల్ అయితే పనిచేస్తుంది అనమాట. మొత్తం 3 హైడ్రోజన్ ట్యాంక్స్ అయితే ఉంటాయి. మెరాయి కార్ ఏదైతే ఉందో అందులోనే ఫ్యూయల్ సెల్ స్టాక్ అయితే ఇందులో అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. రూఫ్ మౌంటెడ్ LED లైటింగ్, ఇటువంటి వెహికల్ అయితే ఇలా కనిపిస్తుంది. హైడ్రోజన్ ట్యాంక్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే BSA కంపెనీ వాళ్ళు మొట్టమొదటి అడ్వెంచర్ మోటార్ సైకిల్ థండర్ బోల్ట్ అయితే రివీల్ చేశారన్నమాట. థండర్ బోల్ట్ తో పాటుగా బ్యాంటమ్ 350 మరియు స్క్రాంబ్లర్ 650 బైక్స్ కూడా రివీల్ చేశారన్నమాట. వెహికల్స్ లో మనకి ఫ్రంట్ విండ్ స్క్రీన్, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తో పాటుగా టర్మోమీటర్, నావిగేషన్, USB ఛార్జింగ్, 15.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో ఈ వెహికల్స్ అయితే అందిస్తున్నారు. బైక్స్ ఎవరైతే నడుపుతారో వాళ్ళ సేఫ్టీ కోసం IXS కంపెనీ వాళ్ళు కొత్త జాకెట్స్ అయితే డెవలప్ చేస్తారన్నమాట. వెంచర్, టూరిస్టర్, ర్యాపిడ్ మరియు ఏస్ లేన్స్ అనే ఒక పేరుతో ఎక్స్ఫిట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. దీంట్లో ఏంటంటే మాడ్యులర్ ఎయిర్ బ్యాగ్ రెడీ అయితే ఉంటుంది. ఎక్స్ట్రెచ్ లేయరింగ్ సిస్టమ్, ఇలాగ మల్టిపుల్ వేస్ సేఫ్టీ అయితే ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ జాకెట్ ధరిస్తే గనక. చివరిగా హోండా కంపెనీ వాళ్ళు CB1000 GT స్పోర్ట్ టూరర్ వెహికల్ కూడా రివీల్ చేశారన్నమాట. 4 సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. అలానే ఇందులో మనకి ఎలక్ట్రానికల్ ఎక్విప్డ్ రైడ్ అడ్జస్ట్మెంట్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా అప్కమింగ్ వెహికల్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే మోస్ట్లీ 2 వీలర్స్ అనేవి ఎక్కువగా ఈ ఎక్స్పోలో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఈ ఎక్స్పోలో మీకు బాగా నచ్చిన వెహికల్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ అయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.